ఇండియాలో ఐటీ జాబ్ చేస్తావా? ఓ మింగలేవా? పోనీ ఫారెన్ వెళ్ళి కూలి పని చేస్తావా? మహాప్రసాదం ఇక్కడ పొడిసేంద్ర అంటే అక్కడికి వెళ్ళి గుడిసేస్తామంటారు. రెండు ఇటుకలు పెట్టండి కింద పెట్టి 4 టైర్లు చుట్టుపక్కల చూస్తే పెద్ద పెద్ద ఇల్లులు వీటికి మెయింటెనెన్స్ లో మళ్ళీ ఇన్ని కార్లలో వీనికి నా కారే నచ్చింది. ఇటుకలు పెట్టే అలవాటు మన ఇండియన్స్ వాళ్ళకే సాధ్యం అంటారా? నేను మా ఓన్ కజిన్స్ వస్తానంటే నేను వద్దని చెప్పాను. వద్దు, మీరు మంచిగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, ఆ తర్వాత ఇక్కడ మీరు పనికొస్తారు, లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారని చెప్తున్నాను. So hi guys, welcome to our another brand new video. At the same time, happy birthday kuda Uday gadiki. Ee roje alaga release అయిపోద్ది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఈ రోజు మనకి యుఎస్ కి సంబంధించి కొన్ని మీమ్స్ ఉన్నాయి, ఈడు అందుకే వచ్చాడు. సో అవి చూసి రియాక్ట్ అయిపోదాం. అదే యుఎస్ స్పెషల్ కి మా యుఎస్ సేడగాడిని తీసుకురావాల్సి వచ్చింది. కంట్రీ ఏదైనా షార్ప్ చేస్తున్నారు అంతగా. అవునవును గాయస్, కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ ముఖ్యం. మొన్న మహేష్ బాబు పాస్పోర్ట్ లాక్ చేశాడు కదా, ఫస్ట్ వాటితో స్టార్ట్ చేద్దాం. నిన్నటి నుంచి నా భార్య కనిపించట్లేదు సార్. మహేష్ బాబా మహేష్ బాబా అచ్చా వెతికి పంపిస్తాను. ఇంకో వాడికే పెట్టారు కదరా అంటే. మహేష్ బాబు అని కాదు, ఆ జంతువులను ఎలాగా వాడాడు కదరా. ఇదేమో అదేమో సైలో ఉంది, ఇదేమో విక్రమార్కుడు సారీ ఇప్పుడేమో సింహం, ఇప్పుడు SSMB 29 అనమాట. మరి 3-4 years అంటే ఆ మాత్రం లాగేసుకోవాలరా, లేకపోతే అంటే వెళ్ళిపోతాడు ట్రిపుల్ కి. లేకపోతే ఇప్పుడు ట్రంప్ మావ కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నాడు. ఉండ్రీ दो दिन सिर्फ 2 दिन भेज दूंगा. फेक पासपोर्ट सर्विस. Do lions need passport to travel to other countries? Bo. Last was personal anta recent Telugu movies. చిన్న అప్డేట్ కోసమైనా సరే, చిన్న లుక్, చిన్న టీజర్ లాంటిదో ఏదో ఒకటి. ఇంకా అది వెయిట్ చేయడం ఎన్ని సంవత్సరాలు పడుతుందా బాబు? ఇప్పుడు పాస్పోర్ట్ లాక్కున్నాడు అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కూడా తెలియదు. అది అవదమ్మా కదా. ముందే చెప్తున్నాను, మీరు నవ్వి చచ్చిపోతే ఆయన రెస్పాన్సిబిలిటీ కాదు. సో దీస్ గైస్ ఆర్ డూయింగ్ టూ మచ్ స్కామ్స్ అన్నమాట. వాళ్ళే పోలీసులు పట్టుకున్నారు. See, work for somebody? No, just stay. English winu. Because I am so tired. I am so tired. You're tired? Okay, what do you... Who do you work for? Chicago. What? You just picked up a bag. What? You just picked up a bag from somebody. It was at this moment that he knew. He fucked up. What? My friend. Who's your friend? One friend. Who? Sir, I need drink water. You need a drink of water? Because my sir is so... You have a headache? I cannot see it. Because... You need an ambulance? Black. What? You need an ambulance. అమ్మ పర్ఫార్మెన్స్ చూసేవాడిది. You okay, Mr. Patel? I cannot see. I see black. అసలు నేనైతే ఆడికి పాస్పోర్ట్ ఎలా వచ్చింది నిజంగా నేను ఫీల్ అయ్యాను రా. ఆడి పాస్పోర్ట్ ఎలా వచ్చిందని. నువ్వే కాదురా, ఫస్ట్ పాస్పోర్ట్ ఎలా వచ్చిందని ఫీల్ అయ్యాను. పాస్పోర్ట్ ఎలాగొచ్చింది అంటే అసలు వీసా పాస్పోర్ట్ కాదు, వీసా సరే. పోలీస్ అందరు ఫీలింగ్ రే మా జాబ్ ఫీల్ దయ్యాలు కూడా ఇలా నటించలేవరా. Part 2 scam కి అందరు రెడీయా? I see black. Just put you over in the grass. That way you're not on the hot. Sit. Wait. I can. There you go. That way you're not on the hot ass.
When did you come to Florida? Because my brother is here, Miami. So what are you doing in Stewart right now? అరే యాక్సెంట్ మాత్రం వస్తుంది అడిగి. I go in nearby hotels and stay for my good health. I came from Miami to drive this, and in morning I go beach. మా నేను కొంచెం బెటర్ గా మాట్లాడతాను రాడు కన్నా. నిజం రా, కొంచెం బెటర్ రా నేను ఆడికన్నా. నా ఇన్నర్ ఫీలింగ్ అది. తప్పది. ఎందుకు తెలుసా, ఆడికి ఒట్టలు టైట్ అయిపోయే పొజిషన్ లో ఉన్నప్పుడు ఐ కమ్ లైక్ దిస్ ఓన్లీ అనే అంటుంది నేను కూడా. Oh, you just got a package again. From who? Who is that? My relative. Who? My relative. What do you do with the gold bars? It was at this moment that he knew he fucked up. What do you do with the gold bars? It's What? what's do for me, yeah? Huh? It's a what? What you say? Losing. Yeah, I work in Dunkin'. At Dunkin'? Yes. Donuts? Yes. Say coffee? Yes. I like it. Okay, now we are arresting you for working in Dunkin'. చూడు ఆ డంకిన్స్ లో ఎప్పుడైతే వర్క్ చేస్తున్నాడో అప్పుడే చెక్ ఇస్తున్నాడు అడిగి ఇంకా. మనోళ్ళు ఎడార్లో వేసుకొని కూడా అమ్మేస్తారు. అదే ఆ విషయం వాళ్ళకి తెలీదు. కానీ మరి ఘోరం పరువు తీసి పారేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల కొంతమంది ఏమనుకుంటారంటే యుఎస్ వెళ్ళడం ఎంత ఈజీనా, ఇలాంటి వాళ్ళకి వస్తుందంటే మళ్ళాటలకి ఎందుకు రావు అని చెప్పి అనుకుంటారు కొంతమంది. కానీ ఇలాంటి వాళ్ళకి ఏ బేస్ మీద వీసా ఇచ్చారో అని కూడా తెలీదు. వచ్చి 2021 లోను 22 లోను వచ్చాడు. కాసేపు కట్ చేస్తే ఒక 10 minutes తర్వాత ఇంకా వీడియో కంటిన్యూ చేస్తే నాకు గ్రీన్ కార్డ్ వద్దన్నాడు. అమ్మా, గ్రీన్ కార్డ్ ఎలా వచ్చిందో ఎంతమంది తెలుసా అనుకుంటారు. కరెక్టరా? ఇంకా చాలా అనుకుంటారు కరెక్టే, కానీ అలా అనుకోకూడదనే ఇప్పుడు రీసెంట్ గా ట్రంప్ మామ వచ్చిన వెంటనే ఏది ఎప్పుడు ఎలా చెక్ చేయాలో అలా చెక్ చేయడానికి ప్లాన్ చేసి ఆల్రెడీ సైన్ కూడా చేస్తాడు. చెక్ చేస్తాడు చూడు. ఇది ఇది ఎవరు అంటే చాలా మంది ఒళ్ళు ఒంగక లోన్లు వచ్చి పార్ట్ టైమ్స్ చేసి కవర్ చేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఓకేనా? రోజుకి 10 hours 8 hours 12 hours వీక్లీ 90 hours చేసిన వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయని అర్థం వాళ్ళకి. ఓకేనా? కొంతమంది ఏంటంటే ఇండియా నుంచి ఆల్రెడీ లోన్స్ వస్తాయి కాబట్టి ఏంటి, నేను చూసాను, చాలా మందిని చూసాను కాబట్టి చెప్తున్నాను. ఇంట్లో బాబులు ఇచ్చారు కాబట్టి, లోన్స్ వచ్చాయి కాబట్టి, చిన్నప్పటి నుంచి ఏ పని చేయలేదు కాబట్టి, సరే జాబ్ వచ్చిన తర్వాత తీర్చుకోవచ్చు మనం ఇక్కడ. ఇంకా తెలుసు కదా మరి ఇంకా. సో వచ్చిన డబ్బులు బాగా వస్తాయి, కారు కొంటారు, సరేనా, రైడ్లు ఇస్తారు, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. 2 years గడిచిపోద్ది, ఆ తర్వాత జాబ్ రాకపోతే అడుగు తింటారు. అప్పుడు వెళ్తారా పార్టీ. అలాంటి వాళ్ళే చికాగో నుండి ఫ్లోరిడా వచ్చి జస్ట్ బ్రదర్ ఇంట్లకి వాళ్ళ ఇంట్లకి వస్తారు. ఇక్కడ ఇంకోటి ఉందిలే, ఇక్కడ కొన్ని అబద్ధాలు కూడా ఉంటాయి, కొన్ని నిజాలు కూడా ఉంటాయి. దీనికి ఏంటంటే వెబ్సైట్ ఒకటి పెట్టారు అనమాట, www.friendsofriendsfriends.com అనమాట. దీనికి అర్థమైందా? సోలు చెప్తుంటారు కదా, ఈ వెబ్సైట్ పేరు అదనమాట, www.friendsofriendsfriends.com అనమాట. కొంతమంది ఉంటారు, కొంతమందికి ఏంటంటే వీళ్ళు వచ్చే పర్పస్ పార్ట్ టైం వల్లే చాలా మట్టుకు వెనకేసుకోవాలి. ఈ 4 years దొరికింది, డబ్బులు సంపాదించుకోవాలి, అట్ ద సేమ్ టైం ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నిటిని తీర్చేయాలన్న ఈ పర్పస్ మీద వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ పార్ట్ టైమ్స్ లో ఉండేటోళ్ళు అయితే వీళ్ళే ఉంటారు మ్యాక్స్. ఫారెన్ పుష్పం. ఇండియాలో ఐటీ జాబ్ చేస్తావా? ఓ మింగలేవా? పోనీ ఫారెన్ వెళ్ళి కూలి పని చేస్తావా? మహాప్రసాదం. ఇక్కడ పొడిసేయండి అంటే అక్కడికి వెళ్ళి గుడిసేస్తామంటారు. అరే అక్కడ ఇప్పుడే ట్యాగ్ చేసి చెప్తాను @ డార్లింగ్ అని కొట్టి. మరి కూలి పనులకి డబ్బులు. అరే గ్రీన్ కార్డ్ అంకుల్ ఆఫ్టర్ మ్యారింగ్ మాస్టర్స్ గర్ల్. మళ్ళీ ఆడికి ట్యాగ్ చేసి మరి ఎవరికి ట్యాగ్ చేయాలి? అక్కడికి వెళ్ళాక అదే కదరా చేసేది. ఈడొక్కడనే కాదురా, యుఎస్ లో మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉండదు తెలుసా? బాబు ఏజ్ ఎంత అండి? 35-40 మధ్యలో ఉంటదండి. పర్లేదండి, యుఎస్ లో ఉన్నాడు కదా, అంతే. చేద్దాం.
ఆడికి ఉందా లేదా వేస్తుందా అవసరం లేదు. అవేం అవసరం లేదు యుఎస్ లో. మా అమ్మాయి యుఎస్ లో ఉంది, చాలు, అదొక్కటి చాలు. షార్ట్ టైర్ స్టోరీ. ఇవ్వగానే బయటకు వచ్చి చూస్తే నా కార్ టైర్లు ఇప్పుకొని తీసుకొని పోయారు, దొంగతనం చేసారు, ఇక దొబ్బేసారు. ఏం చేస్తాం ఇక? ఇది ఎక్కడో కాదు, ఇది ఇర్వింగ్ టెక్సస్. ఇండియన్స్ ఉంటారు. ఇంకా 2 ఇటుకలు పెట్టండి, కింద పెట్టి 4 టైర్. చుట్టుపక్కల చూస్తే పెద్ద పెద్ద ఇల్లులు, వీటికి మెయింటెనెన్స్. మళ్ళీ ఇన్ని కార్లలో వీనికి నా కారే నచ్చింది, ఇవి తీసుకొని పోయిండు. ఇటుకలు పెట్టే అలవాటు మన ఇండియన్స్ వాళ్ళకే సాధ్యం అంటారా? అది ఇటుకలు పర్సనల్ కాదు, అమ్మాయి మీద పర్సనల్. ఖచ్చితంగా ఆడికి ఎవరికో హేట్రెడ్ ఉంది. మరి 4 టైర్లు బాబు. ఫార్ములా 1 టీం తీసుకొచ్చినట్టు అన్నాడు రాడు. ది అమెరికన్ డ్రీమ్, ది స్ట్రగ్లింగ్ ఫేస్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ మాస్టర్స్. ఎంఎస్ అయిపోయింది, జాబ్ కొడితే ఇంక సెటిల్ అయిపోయినట్టే. ప్రపంచంలో నాకంటే హ్యాపీగా ఇంకెవ్వడు ఉండడు అనుకున్నా. ఎక్స్పెక్టేషన్ ఒక్కడున్నాడు, రియాలిటీ. ఒక పక్క నేను చాలా కష్టపడి ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతుంటే ట్రంప్ ఇమిగ్రేషన్ సిస్టమ్ క్లీన్ చేసే పనిలో ఉన్నారు. We believe jobs must be offered to American workers first. Does that make ఎన్ని జాబ్స్ అప్లై చేసినా అదే జరిగింది, ఇప్పుడు అదే చేస్తున్నాడు. అరే ఇది ఎప్పటి నుంచో ఉన్నదేరా, ఎప్పటి నుంచో ఉన్నదే ఇది. ఇప్పుడు ఏం కొత్త కాదు అసలు. ఈ డిపోర్టేషన్ అనేది ఇప్పుడు కొత్త ఏం కాదు. ఎక్కువ మంది ఉండడం వల్ల మరి ఎందుకో అందరికి ఈ మధ్యన పక్కన ఉన్న హైదరాబాద్ నుండి వచ్చినోడే వైజాగ్ లో పెద్ద పొజిషన్ లో ఉండి పని చేస్తుంది. ఎక్కడ నుండి వచ్చాడు, వీడెక్కడికి వచ్చి సంపాదించుకోవడం ఏంటి, మనం సంపాదించుకోలేకపోతున్నాం అన్న ఆలోచన నీకు ఉంటది. అంతే అంతే, సేమ్ అంతే. అలాంటిది కాకపోతే దేశం దాటి వెళ్తే అలాగే ఉంటుంది, మారుద్ది. కానీ మన వాళ్ళు ఉంటుండగా వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నాం? బిజినెస్ వాడు ఎలా ఆలోచిస్తారంటే, వీడికైతే 10,000 ఇవ్వాలి, ఆడికి 4,000 ఇస్తేనే చేసేస్తాడు. నేను ఆడనే తీసుకుంటాను. అందులోని ఆడు ఎక్కువ 1 hour ఎక్స్ట్రా వర్క్ చేయమని చేస్తాడు, వీడు చెయ్యడు. రమ్మన్న వస్తాడు, ప్రాజెక్ట్ నైట్ షిఫ్ట్ అంటే చేస్తాడు, మా వాళ్ళు ఇలా చేయమంటే చెయ్యరు అనేవి కూడా ఉంటాయి కదా. బిజినెస్ అలాగే ఆలోచిస్తాడు రా. నువ్వు ఒక బిజినెస్ పెట్టావు అనుకోరా, నువ్వే అలాగే ఆలోచిస్తావు. ఇప్పుడంటే నీట్ గా చాలా బాగా చెప్పాడు. స్కిల్డ్ పర్సన్స్ అయితే మాత్రం అసలు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. క్వాలిఫైడ్ అయ్యి మంచిగా మెరిట్ స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళు అయితే మాత్రం ఏ ప్రాబ్లం లేదు. హ్యాపీగా నువ్వు స్టూడెంట్ వీసాలో కూడా నువ్వు ఇండియా అప్ అండ్ డౌన్ ఎప్పుడు పడితే అప్పుడు చేస్తుండొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇల్లీగల్ గా ఉన్నోళ్ళు, వీసా ఎక్స్పైర్స్ అయిపోయిన వాళ్ళు, ఫేక్ డాక్యుమెంట్స్, ఇంకా బోల్డ్ ఉన్నాయి చూడు, ఇల్లీగల్ గా ఎంటర్ అయిన వాళ్ళు బోర్డర్స్ నుంచి, వీళ్ళందరినీ ఏరియడానికే ఇచ్చాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్కిల్డ్ పర్సన్స్ కూడా స్టూడెంట్ F1 వీసా మీద పార్ట్ టైమ్స్ చేస్తున్నారు కదా. సో ఆ పార్ట్ టైమ్స్ వల్ల కూడా వాళ్ళకి ఇల్లీగల్స్ పట్టుకొని వచ్చినప్పుడు ఈ పార్ట్ టైం వర్కర్స్ చేస్తున్న కూడా దొరికిపోతున్నారు. ఫస్ట్ యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్. ఇన్ దట్ హ్యాపీనెస్ యు బుక్ వన్ స్మాల్ ఫ్లైట్ టికెట్. ఎక్కడ స్టార్ట్ అవుతుంది గొడవ? కరెక్ట్. నవ్ యు అప్లోడ్ వన్ ఇన్స్టా పోస్ట్. అండ్ ఆఫ్టర్ గోయింగ్ US యు వర్క్ ఇన్ పెట్రోల్ బంక్. నాట్ దిస్ పెట్రోల్ బంక్, gas station. Now your graduation complete. You feel happy and you enjoy. Okay. Okay. Then after 15 days you apply for work authorization. What is work authorization? అర్థమయ్యేటట్టు చెప్పరా. ఓయో ఏంటి? ఓయోనా? Not that ఓయో. Not that. ఓడి బయట మనోళ్ళందరూ అప్లై చేశారు. అరే బావ నీ గారే ఫిగర్ పడింది ఏంటది? OPT. ఓ వీడికి నాలెడ్జ్ ఉందిరా. ఏం చేయాలి రైట్ లో చెప్పరా. యా యు అప్లై OPT. After 1 year waiting, you apply for STEM OPT. What is STEM OPT? STEM OPT. OPT అయిపోయాక అప్లై చేస్తాం. OPT ఎందుకు అంత సాగ? అదే ఎక్స్టెన్షన్. ఏ ఎక్స్టెన్షన్ కాదు సాగదే. OPT ఎక్స్టెన్షన్. You apply STEM OPT. Waiting, but job not coming. After STEM OPT ఏంటి? After STEM OPT our life becomes tight. This is called master's life. ఇప్పుడు నువ్వు వచ్చావు చూడు మాస్టర్స్ చేయడానికి, నీ తర్వాత లైఫ్ ఇదే. మరి నువ్వు చెప్పింది మాస్టర్స్ లా లేదు, మాస్టర్స్ సినిమా తలపతి యాక్టింగ్ లా ఉంది. ఇక్కడ కూడా తలపతి పర్సనల్. అరే వీళ్ళు చెప్పింది యాక్చువల్లీ నిజమా కాదా అది చెప్పు.
అదొకటి చెప్పు చాలు. స్కిల్డ్ పర్సన్స్ కి అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్నిటికీ అప్లై చేసుకొని నువ్వు టెక్నాలజీస్ నేర్చుకుంటే నీకు కన్ఫామ్ గా వస్తుందిరా. నువ్వు సర్టిఫికేషన్స్ చేసి ఓకేనా, నువ్వు స్కిల్డ్ అనే కంపెనీకి నువ్వు ప్రూవ్ చేస్తే నీకు కన్ఫామ్ గా జాబ్ వస్తుంది, రాకనైతే ఉండదు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది చూడు, ఇగో ఇందాక ఒక వీడియో పెట్టాను చూడు, చికాగో, ఫ్లోరిడో, బ్లాక్ 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 ఆ ఇంగ్లీష్ తో మాట్లాడి నువ్వు అలాంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ జాబ్స్ చచ్చినా రావురా. వచ్చింది అంటే ఆడ అంత అదృష్టవంతుడు మచ్చ చేసుకుని పుట్టిస్తున్నట్టు అనమాట, అంతే, ఇంకేం లేదు వేరియేషన్. ఇంకోటి చూడు, స్టార్టింగ్ లోరా నువ్వెంత ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ ఇండియాలో మాట్లాడినా సరే, వెన్ యూ కమింగ్ టు యుఎస్ఏ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు కమ్యూనికేట్ విత్ యుఎస్ సిటిజన్స్ హియర్. అసలు వాళ్ళ స్లాంగ్ కి మన స్లాంగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా ఫాస్ట్ గా. అరే కానీ చాలా మంది రీల్స్ లోని వాటిలోని బాగా భయపెడతారా, చాలా మంది రావద్దు. నీకేం చెప్పాను, www.friendsofriends.com. అది నిజమో కాదో తెలీదు, ఆడు ఎక్కడి నుంచో తీసుకొని వస్తుంటాడు, ఆడికి నచ్చింది చెప్తూ ఉంటాడు, అందరిని భయపెడుతూ ఉంటారు అనమాట. అర్థమైందా? ఎవరు నీకు ఏంటి సోర్స్ ఏంటని అడిగారు అనుకో, friends of friends sorry www.friendsofriends.com. okay చూద్దాం అయితే. People come to Canada. Come? Yeah. Don't come. La Mafi. Where are you guys all from, bro? India. We are coming here to expect the more money. What's your experience? Bad. Very bad. No job, nothing. You guys are all Uber. Yeah. What would you like to do in Canada? Automobiles company. What would you like to do? I'm going back to India. Gym trainer. Yeah. What do you guys think about the people that are starting to hate? We don't think anything because we also coming in other country. So they tell like bad words, everything. So we. Does it make you feel bad? Yeah, feel bad, but we don't say repeat anything. Hyderabad people. ఇది స్పెసిఫిక్ గా హైదరాబాద్ పీపుల్ అని అంటున్నాడు చూడు. ఒకట్రా, ఇక్కడే కాదు కెనడాలో కూడా సేమ్ పరిస్థితి. నా ఫ్రెండ్ 4 years ముందు వెళ్ళాడు. ఓకే, పృథ్వీ అని ఒక అబ్బాయి వెళ్ళాడు. కెనడా ఏంట్రా, యూకే కూడా అలాగే ఉంది. యూకే ఇంకా దారుణంగా ఉంది. అసలు జాబ్స్ అనేవి మాత్రం చాలా కష్టం రా. నువ్వు పెద్ద తోపు అయి ఉండాలి, పెద్ద తోపు అయితే. there is a huge inflation towards IT sector. మై సజెషన్ ఇస్ టు అక్కడ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ నీకు ఇక్కడ దేకరు, మ్యాండేటరీ. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్. Former student at University of Minnesota is now suing the school and a professor after he was expelled for allegedly using ChatGPT in a final paper. The international student lost his visa over the matter and is currently in Africa. Fox 9's Karen Scullin spoke with him via Zoom and joins us live on what has become pretty controversial, Karen. Right. Haishan Yang has an undergrad degree from a Chinese university in English and French, a master's in economics from Central European University in Budapest, a PhD from Utah State in economics, and he was working on a PhD from the U of M in health services research. He only had his thesis left to do when his professor accused him of cheating with ChatGPT on an exam, which he 100% denies. ChatGPT తీసేస్తారా మరి పంపించేస్తారా? మరి అంతే కదా, అది నీ ఎబిలిటీ టెస్ట్ రా, ChatGPT కి క్విజ్ కాదు. ఇక్కడైతే మా వాళ్ళు చాలా చేస్తారే. మరి అదేరా చెప్తున్నాను, దొరకపోతే ఎవడైనా దొరికితేనే. ఇక్కడ చాలా చేస్తారు, అయినా సరే మా వాళ్ళు ఏం పట్టించుకోరండి. మొన్న జస్ట్ ఒకే ఒక్క రోజుకి $108 billion ఎంతో అది షేర్ మార్కెట్ క్రాష్ ఉంది తెలుసా మీకు? DeepSeek days back. అదే చైనా కంపెనీ AI. DeepSeek చూసావా? సో ఇప్పుడు చైనాకి చిప్లు లేవురా, there is no export and import for chips. When there is a necessity, you will come on to your own grounds. నీ చుట్టూ ఏమున్నదో దాన్నే నువ్వు రిసోర్సెస్ కింద వాడు. దాంతోనే DeepSeek అనే AI ఫ్రీ సోర్స్ రా, నువ్వేమి మళ్ళీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదానికి. ఫ్రీ సోర్స్ ఇది, అవును ఫ్రీ సోర్స్. షేర్ మార్కెట్ వాల్యూ పడిపోయింది ఫ్రీ సోర్స్ కాబట్టే. చూడు లోన బొక్కలు బనియను, పైన సిల్క్ చొక్క. అరే ఇది నాకు బాగా పనికొస్తుందిరా. ప్లీజ్ వచ్చేటప్పుడు అదే నువ్వు అడిగావు కదా ఒకసారి, నువ్వు ఫోన్ అడగలేదు కానీ నువ్వు ఇంకేదో అడిగావు. అయితే
ఇది నాకు బాగా పనికొస్తుందిరా. షూ ఎంత తెలుసు ఇక్కడ మామూలుగా ఎంత బేసిక్ షూ $60-70 అంటే ఎంత తెలుసా, 6,000 రూపీస్ ఇన్ ఇండియా. ఓకేనా, మినిమం షూ అది మినిమం. ఓకే సరే ఉదయ్, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఫైనల్ క్వశ్చన్ ఒకటే. ఇప్పుడు నువ్వు నీ ఒపీనియన్ ఏంటి? రావచ్చు అంటావా, కష్టం అంటావా, లేదు అంటే వచ్చి ఇబ్బంది పడాలంటావా? గుడ్ క్వశ్చన్. నీ ఒపీనియన్ చెప్పు. నేను చెప్పే ఆన్సర్, వీళ్ళు బాగుపడిపోతున్నారు మనల్ని రానివ్వట్లేదు అని కొంతమంది అంటారు. నేను మా ఓన్ కజిన్స్ వస్తానంటే నేను వద్దని చెప్పాను. వద్దు, మీరు మంచిగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, ఆ తర్వాతే ఇక్కడ మీరు పనికొస్తారు, లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారని చెప్పాను. నేను కానీ ఇక్కడ కానీ ఇప్పుడే లేత బిడ్డలా 21 years వచ్చాను అనుకో, చిరిగిపోద్ది నాకు. ఇక్కడికి వచ్చి పార్ట్ టైం చేసేద్దాం సంపాదించేద్దాం అంటే మాత్రం అవ్వదురా. అవి వచ్చిన డబ్బులు వచ్చినట్టే పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 25-26 years నాకు జాబ్ ఉంది, మంచిగా ఒక 50,000 రూపాయల జాబ్ ఉంది నాకు, ఓకేనా? కానీ నాకు యుఎస్ రావాలని ఉంది. మళ్ళీ అక్కడికి వచ్చి చదువుకోవాలి. అంతమంది జీతం వదులుకొని, అంతమంది జాబ్ వదులుకొని, మంచి జాబ్ వదులుకొని మాత్రం ఎవరో చెప్పారని వాళ్ళు ఎవడో వెళ్ళిపోయిన మాత్రం యుఎస్కి వస్తే మాత్రం మీకు జీవితం ఉండదు. కష్టాలు చాలా పడతారు. నీ అంతటా నీకు ఓకే నాకు ఈ స్కిల్ ఉంది, ఓకే నాకు ఇన్ని గ్రేడ్స్ ఉన్నాయి, ఓకేనా నాకు ఈ టెక్నాలజీ వచ్చు, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నా మీద నేను డిపెండ్ అవ్వగలను, సో నేను వెళ్ళి అక్కడ సర్వైవ్ అవ్వగలను అనుకుని మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలరా. లేదంటే నేను ఎలాగైనా వెళ్ళిపోతాను, ఏదో చేసేస్తాను, డబ్బులు సంపాదించేస్తానంటే మాత్రం ఇక్కడ జరగని పని. అందులోనే ఇప్పుడు డిపోర్టేషన్ చూసారా, స్టూడెంట్స్ ఎంతో మంది మానేశారు ఇప్పుడు పార్ట్ టైమ్స్, ఇంట్లో కూర్చుంటున్నారు ఇప్పుడు అందరూ కూడా. అవును, నాకు తెలిసిన చాలా మంది స్టూడెంట్స్ ఇంట్లో కూర్చుంటున్నారు. సో ఎందుకు దొరికితే ఇంక జీవితం అయిపోయినట్టే. నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులు డిపోర్ట్ ఇంకా నువ్వు ఎలా ఎంత దాదాం అనుకున్నా సరే దొరికిపోతావు. సో గైస్, ఇదేమి మీకు జ్ఞానబోధ కాదు, హితబోధ కాదు, లేకపోతే మిమ్మల్ని కూర్చోబెట్టి ఇట్స్ జస్ట్ దట్ లైఫ్ రియాలిటీ, దిస్ ఈస్ హౌ ఇట్ విల్ బి అనేది మా పర్సెప్షన్ లో ఎలాగుంటది, హౌ వీఆర్ థింకింగ్ అనేది మీ ముందు పెట్టామని అనుకుంటున్నా. అండ్ ఆల్సో గైస్, ఇప్పటి వరకు వీడియో చూసి మీరు ఏదో ఒకటి ఫీల్ అయ్యి ఉంటారు కదా. సో ఆ ఫీల్ అయిన దానికి ఏం ఫీల్ అయ్యారు అన్నది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పటి వరకు చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో, అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్.